పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుచు ఉండెను. హల్లెలూయా. దేని కొరకట మనము? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు మార్పు చెందిన వారిగా ఉంటున్నామండి? దేవునికి ఇష్టలుగా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మార్చబడతామో దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటాడు. మనము మార్చబడినంత సేపు దేవుని బిడ్డలరా మనకు దూరంగా ఉంటాడు. మనము కూడా దేవునికి దూరంగా బ్రతకాల్సిన ఆ పరిస్థితి వస్తుంది. అంటే అప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు, మారు మనసు మీరు పొందుకోండి, ఎందుకని పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మారు మనసు నీకు చాలా అవసరం అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో వాడు ప్రవేశించలేడు, దాన్ని చూడలేడు. నువ్వు కొత్తగా జన్మించాలి. ఈరోజు నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించి దేవుని బిడ్డలరా ఆ సంతోషాన్ని ఆనందాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమె చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి మార్పు చెందిన వారంగా మనం ఉండాలి. అసలు ఏమిటండి మారు మనసు అంటే? ఏమిటి మారు మనసు అంటే? హల్లెలూయా. మనం అంటాం మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టడం అంటాం. హల్లెలూయా. మారు మనసు అంటే పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టడం అంటాం. మనం విడిచిపెట్టడమే కాదండి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం మారు మనసు అంటే. పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, మనం అనుకుంటాం అందరం కూడా పాపమును చేశామని మనం విచారిస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తాం మనం అంటే, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపం చేశాను ప్రభువా, నేను పాపిని, ఇది చేశాను ప్రభువా నన్ను క్షమించండి అని అక్కడే ఉంటాం. కానీ ఏమండి పశ్చాత్తాపడతా ఉంటాం పాపం గురించి, కానీ దాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉన్నాం. దేవుడు అంటాడు అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఒప్పుకున్నాం. ఎలా ఒప్పుకుంటున్నామంటే పాపము చేశాము ప్రభువా, మేము మమ్మల్ని క్షమించండి అంటాం. అంతే. అంటే పాపము కోసం మనం పశ్చాత్తాపడుతున్నామే కానీ పాపాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనలో మనం లేము. హల్లెలూయా. మళ్ళీ తెల్లారు లేవగానే మళ్ళీ అదే క్రమంలో మనం వెళ్తున్నాం. అలాగుండొద్దు మనిషి. దేవుని పిల్లలు అలాగుండొద్దు, మార్పు చెందిన వారుగా ఉండాలి. ఎలాంటి మార్పు అంటండి? నూతనంగా జన్మించాలి, నూతనత్వంలోకి రావాలి. పాపం గురించి విచారించడమే కాదు, ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అంటాడు దేవుడు, నా యొద్దకు వచ్చు నిన్ను ఎంత మాత్రము త్రోసివేయను అంటాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమో నేను త్రోసివేయను అంటాడు దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏమండి అప్పుడు అంటాడు, నువ్వు ఏది అడుగుతావో అడుగు. మత్తయి సువార్త 7వ వచనంలో అంటాడు, 7వ అధ్యాయంలో 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెతకండి దేవుణ్ణి, ఏమండి అడగండి దేవుణ్ణి, ఏమండి తట్టండి దేవుణ్ణి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని నమ్మువాడికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలాగ రావాలంటండి? హెబ్రీ పత్రికలు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని రావాలి. ప్రేమైన వాళ్ళరా, ఎవరు రాగలుగుతారండి చెప్పండి ఒకసారి? ఒక పాపి, దేవుని బిడ్డలారా, ఒక పాపి దేవుణ్ణి కార్యము చూడాలంటే వాడు మార్చబడితేనే తప్ప దేవుని కార్యం చూడలేడు. అందుకే అంటాడు, ఆనాటి నుండి అప్పటి నుండి పరలోక రాజ్యము మీకు సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందుకోండి ప్రకటిస్తున్నాడు దేవుడు. మరి ఈ రోజైనా మార్పు చెందేవారిగా ఉండండి. నేను కూడా చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలారా, దేవునిలో కొత్తగా నేను ఉన్నప్పుడు ప్రభువా నేను చేసిన పాపాలన్నీ కూడా అయ్యో ప్రభువా నేను ఈ పాపం చేశానని, అయ్యో ప్రభువా నేను ఇది చేశానని నేను పశ్చాత్తాపడుతూ ఉండేవాడిని అంతే. ఏమండి మళ్ళీ తెల్లారు లేవగానే మనసు అలా ప్రార్థన చేసినప్పుడు కొంచెం నిమ్మలంగా ఉండేది. మళ్ళీ సేమ్ మళ్ళీ ఎట్ టైం అదే క్రమంలో మళ్ళీ నేను ఉండేవాడిని. మన జీవితంలో జరిగే ఏమండి అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒప్పుకున్నావు పాపాన్ని, కానీ విడిచిపెట్టడం లేదు. విడిచిపెట్టాలి పాపాన్ని. విడిచిపెడితే తప్ప నువ్వు దేవుని యొద్దకు రాలేవు. విచారించడమే కాదు, పాపం గురించి విడిచిపెట్టే అలవాటు ఉండాలి.